సరే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకళ్ళకి ఇష్టం ఉండి ఒకళ్ళకి ఇష్టం లేకపోతే దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు ముందుకి? అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక అపోహ ఉంటుంది, వన్ ఆఫ్ ద స్పౌస్ ఇవ్వకుంటే వేరే వాళ్ళకు రాదు. అంటే ఒక భార్య ఇవ్వద్దు అనుకుంటే భర్తకు డైవర్స్ రాదనో, భర్త ఇవ్వద్దు అనుకుంటే భార్యకు డైవర్స్ రావద్దనో చాలా మందికి ఇట్లా అపోహ అనేది ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఎట్లా రాసిండ్రు 1950 యాక్ట్ ఎలా రాసిండ్రు అంటే ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ అని చెప్పిండ్రు. భార్య కానీ భర్త కానీ ఏ కారణం చేత అయినా కానీ తనతో అంటే భర్తకు భార్యతో ఉండొద్దు అనుకోవడం, లేదా భార్య భర్తతో ఉండొద్దు అనుకోవడం, ఏదైనా ఒక కారణం ఉంటే ఆ గ్రౌండ్ తీసుకొని వెళ్ళి మనం ఆ గ్రౌండ్ ద్వారా పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే డైవర్స్ అనేది ఏంటి, రెండు రకాలు అన్నట్టు. ఇద్దరు కలిసి తీసుకుంటే మ్యూచువల్ డైవర్స్ కిందికి వస్తుంది, ఈజీ అయిపోతుంది, ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే కంటెస్టెడ్ డైవర్స్ అని ఉంటుంది. కంటెస్టెడ్ అంటే ఏ రీజన్తోని ఇంకొక స్పౌస్తో ఉండొద్దు అని మొదటి స్పౌస్ అనుకుంటున్నారు, ఆ రీజన్ స్పెసిఫై చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెకండ్ అంటే సెకండ్ పర్సన్ అంటే భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ వాళ్ళ అనుమతి అనేది అవసరం లేదు. కోర్టు గనక భావిస్తే ఈ కారణంతో ఈమె ఉండలేకపోతుంది, ఈ కారణంతో ఈ అబ్బాయి ఉండలేకపోతున్నాడు అని కోర్టు భావిస్తే ఖచ్చితంగా డైవర్స్ ఇస్తుంది. కానీ రెండో పార్ట్నర్ యొక్క అనుమతితో డైవర్స్ వస్తుంది అనే అపోహ మాత్రం బయటికి రావాలి. చాలా మంది ఇదే అడుగుతుంటారు.